లాస్ట్ వీడియోలో మనం ఆకాశగంగ తీర్థం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పాపనాశనంకి అయితే వెళ్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ బై ద వే ఈరోజు వ్లాగ్ ఏంటంటే తిరుమల కొండపై ఉన్న 7 ప్లేసెస్లో ఇదే లాస్ట్ ప్లేస్ అన్నమాట. పాప వినాశనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడితో ఇంకా తిరుమల పైన చూడాల్సినవన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడి నుంచి కొండ కిందకి వెళ్ళిపోవడమే. ఈ తీర్థాలన్నీ కూడా కొండపైన మనకి మెయిన్ ఆలయం నుంచి 3-4 కిలోమీటర్స్లో మాత్రమే ఉంటుంది. మనకి వెహికల్స్ అయితే ఇలా ఎంట్రన్స్లోనే పార్కింగ్ చేసేస్తారు. ఇక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. హార్డ్లీ 1 km ఉంటుంది. ఇక్కడి నుంచి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఇక్కడ దారి పొడుగున రుద్రాక్షలు, పూజమాలలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. వాటితో పాటుగా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలా లేడీస్కి సంబంధించిన షాపింగ్స్ కూడా ఉంటాయి. సో మనకి టైమే తెలియదు అనమాట. అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మోస్ట్లీ నేను ఇక్కడ ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేశాను అంటే కరుంగలి మాల అని చెప్పి కంప్లీట్గా అమ్ముతున్నారు. బట్ అవి ఎంతవరకు నిజమో రాంగో నాకైతే తెలీదు. రుద్రాక్షలు, కరుంగలి మాలలు అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. దట్టు 100-200 రూపీస్కే ఇస్తామంటున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు అవి ఆన్లైన్ ప్రైసెస్ చూసుకుంటే నేను రియల్ కరుంగలి మాల 2000-3000 అలా చూసి అక్కడ మనకి 400-500లో ఇస్తున్నారు. మరి అది నిజమో కాదో నాకైతే తెలియట్లేదు అసలు. ఇండి వేలో మనకి వాటర్, స్నాక్స్, ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆకలేస్తే మనం హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చు. తిరుమల కొండపై మొత్తం మనకి ప్లాస్టిక్ నిషేధం అనమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఉండవు. మనకి ఓన్లీ గ్లాస్ బాటిల్స్ మాత్రమే ఉంటాయి. ఇదే నేను మళ్ళీ శ్రీశైలంలో కూడా ఇలానే చూశాను. శ్రీశైలంలో కూడా మనకి ఇలా బాటిల్స్ అయితే, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇవ్వరన్నమాట. నాకైతే ఇది గుడ్ ఇనిషియేట్ అనిపించింది. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ కూడా పడేయరు. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో అయితే ఉంటుంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకే ఉంటుంది అనమాట. ఈ టైంలోనే మనకి అలో చేస్తారు. 6 తర్వాత వస్తే ఇంకా అలో ఉండదు. పాపినాశిలో విశిష్టత ఏంటి అంటే స్వామివారే స్వయంగా ఇక్కడ స్నానమాచరించారని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా వరకు స్నానాలు చేస్తూ ఉంటారు. అలా కుదరని వాళ్ళు అట్లీస్ట్ తలపైన నీళ్లు చల్లుకుంటారన్నమాట. అండ్ మనకి ఇక్కడ కొండపైన టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా స్నానం చేసిన వాళ్ళు అయితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆకాశగంగలో కానీ ఇక్కడ కానీ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. బయట టెంపరేచర్ ఎంత వేడిగున్నా సరే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. మేమైతే స్నానం ఏం చేయలేదు. జస్ట్ నీళ్ళు తలపై చల్లుకొని కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాము. కానీ మా ఆయనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. మళ్ళీ వెళ్ళి నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. అండ్ మనకి పక్కన గర్భగుడి అయితే ఉంది కదా, అందులో అమ్మవారు ఉంటారన్నమాట. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మేమైతే అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసాము. మనకి ఇక్కడ ఏ టికెట్స్ ఏమి ఉండవు లోపలికి వెళ్ళడానికి. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇక్కడితో మేము తిరుమల కొండపై చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల అన్నీ కూడా చాలా త్వరగా అయిపోయాయి. అండ్ జాపాలిలో మాత్రం మాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే వాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయినా సరే ప్రతి దగ్గర కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఇంకా కంప్లీట్లీ స్ట్రెయిన్ అయిపోయాను అనమాట. కాళ్ళన్నీ నార్మల్గా పెయిన్స్ రావట్లేదు, చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా 5 hours. అండ్ నైట్ కూడా ప్రాపర్గా మాకు నిద్ర లేదు. అయినా సరే ఓపిక తెచ్చుకొని వెంటనే మళ్ళీ మేము మా రూమ్స్కి స్టార్ట్ అయిపోయాము చెక్అవుట్ చేసేయడానికి. అండ్ ఎస్, మేము రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి మా లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ బ్యాక్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మేము కొండ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం. కొండ కింద కూడా మనకి చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ మాకు వేరే ప్లాన్ ఉందన్నమాట. అవి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే వచ్చి కొండ కింద ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దాం అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ ఇంకో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట 2 daysకి. అది కింద అలిపిరి మెట్లు స్టార్టింగ్ ఏరియా మీకు చూపించాను కదా, అక్కడైతే కార్ వెయిట్ చేస్తుంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ కార్ వీళ్ళకి ఇచ్చేసి ఆ కార్ అయితే తీసుకోబోతున్నాం.
తిరుమల కొండపైన దిగుతుంటే వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. అందుకే క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూస్తారని. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి వన్ వేనే ఉంటుంది, సో ఏ ప్రాబ్లం ఉండదు. నాకైతే నడుస్తున్నంతసేపు ఏం అనిపించట్లేదు కానీ, ఇలా వచ్చి మళ్ళీ కార్లో కూర్చుంటాం చూడండి, అప్పుడే కాళ్ళు చాలా ఎక్కువగా నొప్పొస్తుంది. ఎందుకో అర్థం కావట్లే. ఇప్పుడు మన ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు కదా, వీళ్ళంతా నడక మార్గంలో వచ్చేవాళ్ళు. అలిపిరి మెట్ల నుంచి 7 కొండలెక్కి పైకొస్తారు కదా, వాళ్ళే అన్నమాట. ఇదే దారి ఇలానే వస్తున్నారు చూడండి. ఆ స్వామివారి అనుగ్రహం మాతో మంచిగా ఉంటే మేము కూడా నెక్స్ట్ ఇలానే మెట్ల మార్గంలో వద్దాం అనుకుంటున్నాం. మాకిప్పుడు లీవ్స్ తక్కువగా ఉండడం వల్ల మేము ఇలా క్యాబ్‌లో వెళ్ళాల్సొచ్చింది. లేకుంటే ఇలానే ప్లాన్ చేసేవాళ్ళం. అండ్ మేమైతే కిందకి రీచ్ అయిపోయామన్నమాట. ఈ క్యాబ్ ఆయన వెళ్ళిపోయారు. మేము చెప్పాం కదా వేరే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఫర్ 2 డేస్ అని చెప్పి. ఆ కార్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మేమిప్పుడు వేరే ఏరియాకి వెళ్ళబోతున్నాం. తిరుమలలో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. మనం చూస్ చేసుకునే కార్ బట్టి పర్ డే ఇంత అని చెప్పి వాళ్ళు మనకి రెంట్ చేస్తారన్నమాట. దీనికోసం ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ప్లస్ ఆధార్ కార్డ్, ఈ 2 ఉంటే వాళ్ళు మనకి కార్ ఇస్తారన్నమాట. అండ్ దీనితో పాటు మనకి డైలీ కార్ రెంట్‌తో పాటుగా కొంత అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా కార్‌కి ఏదైనా డ్యామేజ్ చేస్తే అందులో కట్ చేసుకుంటారన్నమాట. ప్రీ డిపాజిట్ అని ఒక అమౌంట్ ఉంటుంది. అది కూడా బేస్డ్ ఆన్ ద కార్ విచ్ వి చూస్డ్. మనం ఏ కార్ అయితే చూస్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఆ అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మా డాడీ అండ్ హస్బెండ్ ఇద్దరికీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లం లేదన్నమాట. దారి మొత్తం 1 అవర్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అండ్ మా డాడీకి ఇదే లైఫ్ కాబట్టి ఆయనకి పెద్ద ప్రాబ్లం లేదు. 30 ఇయర్స్‌గా ఆయన ఉండేది మోటార్ ఫీల్డే కాబట్టి ఆయనకి డ్రైవింగ్ అలవాటే. మేము వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైం సరిపోతుందని చెప్పి. సో మనం చూడాల్సినవన్నీ కొంచెం త్వరగానే చూసుకోవచ్చు. మన ఓన్ వెహికల్ ఉంటుంది కాబట్టి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ మాతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి మేమైతే కార్ ప్రిఫర్ చేసాము. మేము తిరుమల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే రీచ్ అవ్వబోతున్నాం. నేనైతే నా లైఫ్‌లో ఫర్ ద ఫస్ట్ టైం మా బోర్డర్ వదిలి తమిళనాడు వచ్చాను. బయట ఎక్కడ చూసినా బోర్డింగ్స్ అన్నీ తమిళ్‌లో కనిపిస్తున్నాయి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అండ్ బై ద వే మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక పర్సన్‌ని చూసినా, ఒక ప్లేస్‌కెళ్ళినా. అలానే నాకు కూడా ఫర్ ద ఫస్ట్ టైం తమిళనాడు వచ్చాను. బట్ చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడ నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క 10-15 మినిట్స్ పాటైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకబ్బా ముందుగా ప్లాన్ చేసుకుండా వచ్చామని చెప్పి. అన్నింటికి ఆ శివయ్యే ఉన్నారు. ఫైనల్లీ మేమైతే మంచిగా మాకు రూమ్ దొరికింది. చెక్ ఇన్ అయ్యి హ్యాపీగా పడుకొని ఉదయాన్నే దర్శనంకి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.